Milk your juice. Zabardast ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు మీ ముందుకి రాబోతున్నాయి మందు బాటిల్, వాటర్ బాటిల్ along with 1000 rupee note. So let's welcome Dhanandan Dhanraj and his team. నీ ఉరుకుల రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురి మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అరే కళ్ళు దాగి గంతేస్తాం సరా దాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని హాయ్ ఐ యామ్ వాటర్ హాయ్ ఐఎమ్ కాటర్ హాయ్ ఐ మేటర్ హాయ్ రోజా గారు బాగున్నారా ఏంటి ఈ మధ్య నేను కనబట్టలేదని 7 కోట్ల మీద అరుస్తున్నారంటగా అబ్బో నాగబాబు గారు ఎప్పుడు రీఎంట్రీ తానమాసోలు బాగా జరిగాయా దొంగ ఏంటి రోజా గారు ఈ మధ్య నాకే చూడ్డమే మానేశారు బాగా తగ్గించారు అదే అదే అప్పట్లో బెల్ట్ షాపులు ముయించేసి నేను ఎక్కడ కనపడితే అక్కడ పగిలి కొట్టారు కదండి సర్లేండి మీకంటే మా రష్మే బెటర్ ఏంటి రష్మి నేను నైట్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావా బిల్లు కట్టమంటే కన్ను కొట్టావంట నువ్వు కన్ను కొడితే ఆడెవడో బిల్లు కట్టాడంట చిల్లిప్పి అదేంటే సైలెంట్ గా ఉంది నేను సైలెంట్ గా ఉన్నాను కాబట్టి మీరంతా ఇలా ఉన్నారు చూసారు కదా జపాన్ లో ఒక్కసారి వచ్చానంటే సునామీయే నేను ఎక్కువైపోయినా మీకు దోలు తీరిపోద్ది నేను తక్కువైపోయినా మీకు దోలు తీరిపోద్ది చూస్తున్నారుగా సమ్మర్ లో నా వ్యాలీ అబ్బో ఏం మాట్లాడుతున్నారే మీ ఇద్దరు అసలు జబర్దస్త్ జరుగుతుందంటే కారణం నేనే అసలు మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారంటే కారణం ఎవరు నేను అక్కడ నాగబాబు గారు ఉన్నారంటే కారణం నేను రోజా గారు ఉన్నారంటే కారణం నేను అక్కడ 6 టీమ్ లీడర్స్ ఉన్నారు చూసారా యాక్టింగ్ రాకపోయినా పిచ్చి కామెడీ చేస్తుంటారు వాళ్ళు అక్కడ ఉన్నారన్న కారణం నేను అంతేందుకే ఆనసు వెళ్ళిపోవడానికి కారణం నేను ఈ రష్మి గొత్త రావడానికి కారణం నేను ఎంత ఖర్చు పెట్టినా ఈ జబర్దస్త్ షోకి రేటింగ్ వస్తుందంటే కారణం నేను జబర్దస్త్ రేటింగ్ కారణం నువ్వా నేను లేకుండా ఈ టీం లీడర్లు ఎవడైనా ఒక్కరినైనా తిట్లు రాయమను నేను పడితేనే పంచులు పడతాయి నేను పడను కాబట్టి ఆ రాగోసిలో పంచులు పడవే నువ్వేంటే నీకు డైలాగులు రాయలేదా తాగుబోతులు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటర్ఫీర్ కాను నువ్వు వాగుడు ఆపేస్తే ఎంటర్ అవుదామని వెయిట్ చేస్తున్నాను అయినా నేను మీలాగా 18 years నుంచి 16 years వరకు లిమిటెడ్ కాదే పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అన్లిమిటెడ్ ఎవడైనా చచ్చిపోతే తులసి నీళ్ళ నోట్లో నన్నే పోయాలి ఆడి బూడిదని కలపాలన్నా నన్నే పోయాలి అదే నా రేంజ్ ఎవడైనా సారా ప్యాకెట్లకు ఓట్లు వేస్తారు కానీ వాటర్ ప్యాకెట్లకు ఓట్లు వేస్తారే అసలు నేను లేకపోతే మీకు దిక్కే లేదే అని నా గురించి మాట్లాడారా మీ ఇద్దరికి ఏముంది నిన్ను ఎక్కువ తాగితే తేన్పులు వస్తే నిన్ను ఎక్కువ వేస్తే రేపులు అవుతాయి నిన్ను ఎక్కువ తీసుకుంటే లోపలేస్తారు నీ వల్లే కదే నీ కక్కుర్తే పది కదే శుభ్రంగా బౌలింగ్ వేసుకుంటున్న శ్రీశాంత్ గని లోపలేసి బ్యాటింగ్ ఆడేస్తున్నారు నేను కొండలు చీల్చుకొని వచ్చేస్తానే కొలాయి దగ్గర ఆడవాళ్ళు నా కోసం జుట్లు పట్టుకుని బిందెలతో కొట్టుకుంటారే నా కోసం ఆడవాళ్ళు మగలు ఇద్దరు కొట్టుకుంటారే నోర్మండి అసలు ఈ ప్రపంచం కొట్టుకు చచ్చేదే నా కోసం అసలు కరెంట్ కావాలంటే నేనుండాలి ఒంట్లో కరెంట్ కావాలంటే నేనుండాలి నేను లేకపోతే సినిమా పాట కూడా ఉండదు అంత గొప్ప డైరెక్టర్ కృష్ణవంశీ గారే నా పేరు పెట్టుకుని పైసా అని సినిమా తీస్తున్నారు ఏమనుకుంటున్నారా మీరు అసలు నా పేరు మీద సినిమా సిరీసే ఉంది మనీయా మనీ మనీయా మనీ మనీ మోర్ మనీ ఏంటే ఉండేది నేను ఉండడం వల్ల దేవదాసు హిందీ దేవదాసు దేవిడీలు అన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నావే ఆఖరికి ఆర్టిస్ట్ గాని రమేష్ కూడా తాగబోతు రమేష్ అయ్యాడంటే నా
నేను లోకల్ కాదే, ఇంటర్నేషనల్ హాలీవుడ్. నా సినిమాలు వాటర్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై, టైటానిక్, నా అన్ని సూపర్ హిట్ సినిమాలే. ఏడిస్తావులేవే, టైటానిక్ ఎవడైనా భారీ బడ్జెట్ సినిమా అంటాడు కానీ భారీ వాటర్ సినిమా అండే. సరే సరే సరే, మన ముగ్గురులో గొప్పోడు ఎవడో తెలుసుకోవాలంటే అదిగో ఆ మనిషి వస్తున్నాడు, వాడిని అడుగుదాం పద. ఏ హాయ్, ఇట్రా దూరంగా నుంచో. ఓవర్లెప్. మా ముగ్గురులో నీకెవరు కావాలి? వాటర్ కావాలా, క్యాష్ కావాలా, మంది కావాలా చెప్పు. నాకు నువ్వే కావాలి. రాత్రి తెల్లారాలంటే నేనుండాలి, రాత్రి నన్ను తాగందని నీకు నిద్ర పట్టగలే, వీడు కావాలా? సారీ సారీ ప్లీజ్, నువ్వు లేకపోతే నాకు శివరం కొడతా. నాకు నువ్వే కావాలి. అంటే మరి నేనక్కర్లేదా? రూపాయి పెట్టి రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడ పెడితే దొరుకుతావు, నువ్వెందుకే అతలబా. ఏంటే ఇప్పుడు చెప్పను వే. ఎవరు కావాలరా? నేను కావాలా, అది కావాలా? నాకు ఇద్దరు కావాలి. కొట్టలేనా? తెలుసుకుందాం రావే. కొంచెం వాటర్ ఇవ్వా. చూసావా, నీకు దాహం వేస్తే నీళ్లు కావాలి అన్నావు, కానీ మందు కావాలి, డబ్బులు కావాలి అన్నావా? ప్లీజ్ కొంచెం వాటర్ ఇవ్వా. సరే నీళ్ళు ఇస్తాను, కానీ నేను చెప్పింది చేస్తావా? చేస్తా. పడుకునేటప్పుడు మీ ఇంట్లో కుళాయిలు, ట్యాబ్లని కట్టేసి పడుకుంటావా? డెఫినెట్ గా కట్టేస్తా. స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్ళే వాడతావా? బకెట్ నీళ్ళు వాడతాను. అయితే పట్టుకొని తాగు. అబ్బా, ఒళ్ళు హోనం అయిపోయింది. ఈ ఒళ్ళొప్పులు తగ్గాలంటే ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకొని బార్కి వెళ్ళి మందేసేయాలరా బాబు. అసలు మీకు నేను దొరక్కపోవడంలో తప్పే లేదు. సో ఫైనల్ గా నీళ్ళు ఇంపార్టెంట్ అని ప్రూఫ్ చేశారు. అవును, కస్టమర్ స్కిప్ చేస్తూ వచ్చేది కూడా వాటరే. నాగబాబు గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ రోజు? అది ఇది కూడా మోర్ దాన్ కామెడీ కంటే కూడా ఒక కంటెంట్ బేస్డ్ గాను ఒక మంచి మెసేజ్ బేస్డ్ గానే చెప్పారు. బట్ కంటెంట్ మాత్రం చాలా వాల్యుబుల్ కంటెంట్. ఎందుకంటే నాకు చాలా రెస్పెక్ట్ వాటర్ అంటే. ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను, ఐ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ స్టేజ్. ప్రపంచంలో ఉన్న వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. భూమి మీద ఎంత వాటర్ అయితే ఉందో, సముద్రాల నుంచి, నదుల నుంచి, సరస్సుల నుంచి, భూగర్భ జలాల నుంచి మొత్తం తీసుకుంటే అవుట్ ఆఫ్ 96% వాటర్ తాగడానికి పనికిరాదు. ఓన్లీ 4% ఆఫ్ ద వాటరే మనం వాడేది. అంటే నదుల్లోను, హిమనదాలు, అది అండర్ గ్రౌండ్. అంటే చాలా వాల్యుబుల్ వాటర్. దాన్ని అబ్యూస్ చేయటం అంటే మాత్రం అంతకంటే క్రైమ్ ఇంకోట్లేదు. మంచి విషయం చెప్పావు, థ్యాంక్ యూ, గుడ్. రోజా గారు, బ్రహ్మం గారు చెప్పారు కొన్నేళ్ల తర్వాత నీళ్లు కొనుక్కొని తాగుతారని. ఆయన చెప్పినప్పుడు అందరు నవ్వారంట, నీళ్ళేంటి కొనుక్కొని తాగటం ఏంటి అని చెప్పి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది, మనం నీళ్లు కొనుక్కునే పరిస్థితి. సో మంచి ఇది తీసుకున్నావు అండ్ మంచి మెసేజ్ ఇచ్చావు, సూపర్గా ఉంది.